హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణపై కేసు నమోదైంది. వేదుల వెంకటరమణతో పాటు మలక్పేట్ ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు యాదగిరి అనే వ్యక్తి. ల్యాండ్ కు సంబంధించిన కేసులో జడ్జిని మేనేజ్ చేస్తానని చెప్పి వెంకటరమణ డబ్బులు తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశాడు యాదగిరి. హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణపై కేసు నమోదైంది. వేదుల వెంకటరమణతో పాటు మలక్పేట్ ఎమ్మెల్యే బలాలపై కూడా సీసీఎస్ లో ఫిర్యాదు చేశాడు యాదగిరి అనే వ్యక్తి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, హైకోర్టు సీనియర్ క్రిమినల్ న్యాయాలయ వేదుల వెంకటరమణ పైన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వేదుల వెంకటరమణతో పాటు మలక్పేట ఎమ్మెల్యే బలాల పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి బోరంపేటలోనే 90 ఎకరాల ల్యాండ్ వ్యవహారం సంబంధించి ఆ ఇష్యూలో జడ్జిని మేనేజ్ చేసి ఒక అనుకూలమైన తీర్పు ఇస్తానని చెప్పి తీర్పు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా అటు వేదుల వెంకటరమణ వాగ్దానం చేసి ఆ వాగ్దానం మేరకు ఆ దాసరి యాదగిరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల మేరకు కూడా దీంతో 14 కోట్ల రూపాయల వరకు కమిట్మెంట్ తీసుకుని ఆ తర్వాత దాంట్లో దాదాపు 10 కోట్ల వరకు తీసుకున్నారని చెప్పి ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ ఆరోపణ మేరకు చూసినట్టయితే డబ్బులు తీసుకున్న తర్వాత తనకు అనుకూలంగా కేసు రాలేదు. అంతేకాకుండా కేసు సంబంధించి ప్రస్తుతం కూడా అటు హాజరు కాలేదు. అయితే అవతల పక్షం వైపు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు తమకు అనుమానం ఉంది. అంతేకాకుండా కేసు మొత్తం కూడా వెలిగిపోయింది. ఈ నేపథ్యంలో తాము తీవ్రస్థాయిలో నష్టపోయాం. దాదాపు 300 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారంలో వేదుల వెంకటరమణ మోసం చేశారని చెప్పి చింతలకు సంబంధించిన దాసరి యాదగిరి ఒక ఫిర్యాదు సీసీఎస్ లో చేయడం జరిగింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పి వేదుల వెంకటరమణ అడిగితే వేదుల వెంకటరమణ తరఫున ఎంఐఎం ఎమ్మెల్యేల బలాల తమను బెదిరించాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఈ మేరకు వేదుల వెంకటరమణతో పాటుగా ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఇది ఒక కొత్త తరహా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకోలేదు. కానీ ఈసారి నేరుగా ఒక జడ్జిని మేనేజ్ చేసి తీర్పును అనుకూలంగా నేర్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకోమన్న ఆరోపణ ఈసారి రావడం కొత్తగా ఉంది. అయితే దీనికి సంబంధించి సమగ్ర ఫిర్యాదు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల.